జగన్మోహన్ రెడ్డి గారు, అల్లు అర్జున్. రీసెంట్గా మనందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సత్తెనపల్లి పర్యటనలో ఒక వ్యక్తి చనిపోయాడు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా తెలీదా అంటే డెఫినెట్గా తెలిసే ఉంటుంది. ఆయన ఉన్నటువంటి కారులో ఆయన కారు కింద పడినటువంటి వ్యక్తి డెఫినెట్గా ఇలా యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పి డ్రైవర్కి తెలిస్తేనే కదా కారు ఆపి అతన్ని పక్కనకి జరిపారో లేదంటే ఎలా చేశాడో తెలియదు, కానీ డెఫినెట్గా యాక్సిడెంట్ జరిగిందని కారులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా అయితే ఉండదు. ఇది ఫస్ట్ పాయింట్. డెఫినెట్గా ఆ రోజు కాకపోయినా తర్వాత అయినా సరే, అతను చనిపోయాడని తెలిసిన తర్వాత అయినా సరే డెఫినెట్గా ఆయనకి తెలిసే ఉంటుంది. ఆయన కారులోనే అది జరిగింది అని చెప్పి ఆయనకి ఫుల్ క్లారిటీ ఉంది. అందులో ఇది పక్కన పెడదాం. ఇంతకీ అల్లు అర్జున్ గారిని ఎందుకు, దీనికి ఆయనకి సంబంధం ఏంటంటే, మనకు తెలుసు అల్లు అర్జున్ గారు పుష్ప 2 రిలీజ్ టైంలో ఒక బెనిఫిట్ షోకి సంబంధించినటువంటి ఆయన వెళ్ళటంతో అక్కడ కొంత తొక్కిసలాడి ఒక మహిళ చనిపోయింది, ఇంకొక అబ్బాయి చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో అతను ఉన్నాడు. ఈ ఇష్యూ గురించి నేషనల్ వైజ్గా కూడా చాలా పెద్ద ఇష్యూ అయింది. అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయటం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అన్నీ కూడా చూసాం. అంటే తెలంగాణ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు శిక్షకి ఎవరైనా సరే సమానమే, నేరానికి వాళ్ళ కులం, మతం, ప్రాంతం, వ్యక్తి ఆయనకు సంబంధించినటువంటి స్టేటస్ ఇవన్నీ ఉండవు అనేది అటు రేవంత్ రెడ్డి గారు చాలా పర్ఫెక్ట్గా ఎగ్జాంపుల్ చూపించారు. ఆయన చూపించినటువంటి దానికి ఇక్కడ నిజంగా చెప్తే అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా అక్కడ ఆయన సిచ్యువేషన్లో ఆయన రావద్దని చెప్పారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఆయనకి పర్మిషన్ ఇవ్వలేదు, అయినా కూడా ఆయన వచ్చారు అని చెప్పి చాలా క్లారిటీగా ఉన్నదాంతోనే ఆయన అరెస్ట్ చేయటం, జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. ఒక రోజు ఒక నైట్ ఏదైనా కావచ్చు. ఆయన అరెస్ట్ అవ్వటం, జైలుకి వెళ్ళడం వరకు అయితే జరిగింది కాబట్టి మనం దాన్ని ఏది కాదనలేదు. ఇక్కడ అల్లు అర్జున్ గారికి సంబంధించినటువంటి దాంట్లో ఆయన కారు కింద ఏమన్నా చనిపోయారా? లేదు. ఆయన వెళుతున్నటువంటి కారుకు సంబంధించినటువంటి కాన్వాయ్ వెనక కారు కానీ ముందు కారు కానీ ఏమన్నా జరిగిందా? లేదు. పోనీ ఆయన ఉన్నటువంటి పరిసర ప్రాంతంలో జరిగింది, అది ఆయనకి తెలిసిందా తెలియలేదా ఇది పక్కన పెడదాం. డెఫినెట్గా ఆయన కారులో కానీ ఆయనకి చుట్టుపక్కల పక్కన ఎక్కడన్నా జరుగుండి ఉంటే అది డెఫినెట్గా ఆయనకి డైరెక్ట్ సంబంధం ఉండేది. ఇక్కడ ఈ రెండు సిచ్యువేషన్స్ కనుక మనం పక్కన పెట్టుకుని చూసుకుంటే, ఇక్కడ అల్లు అర్జున్ గారి పరిసర ప్రాంతాల్లో ఆయనకి ఏమాత్రం కంటికి కూడా కనిపించినటువంటి ప్లేస్లో అది జరిగినప్పుడే అల్లు అర్జున్ గారిని తీసుకెళ్లి అరెస్టు చేసి లోపల వేస్తే అంత ఇష్యూ అయినప్పుడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి కారు కింద పడి ఆయన ఉన్నటువంటి వెహికల్లోనే, ఆయన ఒక పక్క అభిమానులతో మాట్లాడుతున్నారు, ఇంకొక పక్క ఆయన కారు డ్రైవర్ చాలా క్లియర్గా ఆయన దీనికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏఐ వీడియో, దీన్ని ఏఐ జనరేటెడ్ వీడియో అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫేక్ న్యూస్ని క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. కానీ చాలా క్లియర్గా సాక్షికి సంబంధించినటువంటి వీడియోస్లో కూడా, సాక్షి ప్రచురించినటువంటి ఆ వీడియోస్లో కూడా ఒక వ్యక్తి కారు కింద పడినట్టుగా, ఆపండి అన్నట్టుగా కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి వీడియో. ఆ వ్యక్తి అయితే ఆ కారు కింద ఉన్నటువంటి వ్యక్తి, అలాగే ఆ కారు పైన ఉన్నటువంటి వ్యక్తి, ఈ రెండింటిని కూడా కంపేర్ చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పటికే తీసుకుంటున్నారు. ఇది ఏ జనరేటెడా కాదా అనేది ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించి దానికి సంబంధించినటువంటి నిజాలు తీసుకునేటువంటి ప్రయత్నం ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారిని A2గా జాయిన్ చేయడం, A1గా ఆ కారు డ్రైవర్ని కూడా యాడ్ చేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ డైరెక్ట్గా సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు, ఆ ఫస్ట్ A1గా ఉన్నటువంటి కారు డ్రైవర్, పక్కన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకొక మూడో వ్యక్తి సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు కూడా. దీంట్లో ఆయన జాయిన్ చేయలేదు. విడుదల రజనీ గారినో, పెర్ని నాని గారినో ఎవరినో యాడ్ చేశారు. ఇక్కడ ఎందుకని చెప్తున్నానంటే, ఇక్కడ పోలీసులు పర్మిషన్ ఇచ్చారా అంటే ఇవ్వలేదు. చాలా క్లారిటీగా ప్రెస్ మీట్ పెట్టి మరీ గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పర్మిషన్ లేదు, మేము ఇవ్వలేదు, అది రోడ్లు బాగాలేదు, ఆ వెళ్ళటానికి అంత భారీ సంఖ్యలో వెళ్ళడానికి అది అనుకూలమైనటువంటి ప్లేస్ కాదు అని చెప్పారు. మీరు ఒక కారుతో రండి, ఒక 100 మందిని తీసుకురండి అని చెప్పడం జరిగింది. ఏదన్నా పాటించారంటే ఏది పాటించాల. చాలా క్లియర్గా ఆయన
తాడేపల్లి ఇంటి దగ్గర నుంచి మొదలు పెట్టడమే ఒక వీరంగం వేసుకుంటూ వెళ్ళారు. అడ్డొచ్చిన పైగా అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్కార్ట్లు ఇవన్నీ కూడా చూసుకుంటే అడ్డొచ్చిన వాడిని తొక్కుకుంటూ పోతాం, రప్ప రప్ప లేపుకుంటూ వెళ్తాం, ఇంకా ఇలాంటివన్నీ చేసుకుంటూ, అంటే దీని అంతటికి ఈ డైలాగులు ఎక్కడ ఉన్నాయంటే రప్ప రప్ప నరికేసుకుంటూ పోతాం, ఒక్కొక్కడిని అదేంటది తిరుపతిలో జరిగేటువంటి జాతర, ఆ జాతరలో ఎలాగ పొట్టేళ్ళని బలిస్తాలో అలా లేపేసుకుంటూ తొక్కుకుంటూ తలలో లేపేసుకుంటూ వెళ్తామని చెప్పారు. ఇదంతా కూడా మనం చూసుకుంటే అల్లు అర్జున్ గారి సినిమాకి ఇక్కడికి దీనికి చాలా అవినాభావ సంబంధాలు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ గారు కూడా వెళ్ళి ప్రచారం చేశారనుకోండి, కాదనట్లేదు దాన్ని కూడా. ఏదేమైనా సరే ఇక్కడ ఇన్నున్నప్పుడు పర్మిషన్ లేకుండా డైరెక్ట్గా మీ పైగా అంబటి రాంబాబు గారు చాలా విజువల్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. బారికేడ్లు అడ్డం పెట్టి మీరు ఇంతమంది వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి పోలీసులు అక్కడ అడ్డు కూడా కట్టి బారికేడ్లు పెట్టి ఆపుతున్నా అంబటి రాంబాబు గారే స్వయంగా కారు దిగి ఆ బారికేడ్లను తోసేసి వీళ్ళు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి బాధ్యుడిగా ఆయన కూడా ఉండాలి. అంతేకాకుండా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఏంటంటే కనీసం ఎక్కడా కూడా పరామర్శించకపోవడం. ఇంకొకటి ఏంటంటే చాలా దారుణమైంది, ఆ వ్యక్తిని కారు కింద పడిపోయినటువంటి వ్యక్తిని తీసి పక్కన పడేసినట్టుగా అనుకోవచ్చు. పక్కన పడేస్తే ఆ వ్యక్తిని తర్వాత పోలీసు వాళ్ళు చూసి ఆ వ్యక్తిని తీసుకెళ్లి హాస్పిటల్ జాయిన్ చేసినట్టుగా పోలీసులు అంబులెన్స్ తీసుకెళ్ళినట్టుగా కనిపిస్తుంది. అంటే నిర్దాక్షిణ్యంగా గుద్దేసి అతనికి దెబ్బలు తగిలాయని తెలిసి కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారి కారు డ్రైవర్ వీళ్ళందరూ కూడా చూసి కూడా జస్ట్ ఈడ్చి పక్కన పడేసి వెళ్ళిపోయారు. అతను హాస్పిటల్ తీసుకెళ్ళినప్పటికీ చనిపోయారు. ఇంత దారుణంగా ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తుల్ని మరి ఎందుకని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అరెస్ట్ చేయటం లేదు? చాలా క్లారిటీగా మరి ఇదే గనక తెలంగాణలో అయ్యి ఉంటే ఈ పాటికి రేవంత్ రెడ్డి గారు తీసి లోపలేసి పడదొబ్బేవాడు. నిర్దాక్షిణ్యంగా అతను ఎవడైనా కానివ్వండి, ఇలాంటి వాటికి సహించకుండా ఆయన చాలా బలంగా చేస్తున్నటువంటి వ్యక్తి. దీని నుంచి కాస్తో కోస్తో నేర్చుకోవాలనే కోరుకున్నాం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఇలాంటి వాటిలో అస్సలు ఆలోచించవలసిన అవసరం లేదు. చాలా క్లారిటీగా వీడియోస్లో ఎవిడెన్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. అయినా కూడా ఇంకా ఏదో మసిబూసి మారేడికాయ చేద్దాం అనేటువంటి ప్రయత్నం వాళ్ళకి సంబంధించినటువంటి వర్క్ చేసుకుంటూనే వస్తుంది. అందులో ముఖ్యంగా చెప్పాలంటే ఏఐ జనరేటెడ్ వీడియో అను, ఇంకొకటను, ఫేక్ న్యూస్ అను, లేదంటే పోలీసులు ముందు అది చెప్పారను, ఇంకొకటి చెప్పారను. పోలీసులు కూడా ముందు చెప్పారు ఆ వెహికల్లో కాన్వాయ్, ఆ సంబంధించినటువంటి కాన్వాయ్ తగిలింది అనుకుంటున్నాం, అది ఒక వ్యక్తిది అనుకుంటున్నాం, దీని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయాల్సి ఉంటుంది, దీని మీద కొంతమంది మీద కేసులు పెట్టాం, ఇంకా అనుమానం ఉన్నటువంటి అన్ని కూడా అన్ని విభాగాల్లో కూడా తీసుకుంటున్నామని చెప్పారు. ఇక ఎస్పీ గారి మీద కూడా కొన్ని దీని మీద ఆరోపణలు అయితే వస్తున్నాయి, దానికి సంబంధించినటువంటి దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఏదేమైనా సరే దీన్ని ఇంత క్లారిటీగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయడానికి అంబటి రాంబాబు గారిని, విడుదల రజనీ గారిని కావచ్చు, ఆ డ్రైవర్ని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని కావచ్చు, ఎందుకని అరెస్ట్ చేయట్లేదు అనేది చూడాలి. ఇకపోతే దీన్ని ఇది ఎప్పటికి తీసుకుంటారు, ఎంత సీరియస్గా తీసుకుంటారు, చేయకపోతే మాత్రం డెఫినెట్గా ఇది ఒక మచ్చ కిందే చూడాలి.